Hello children, welcome back to my channel. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, ఇది ఎక్సర్సైజ్ 1.4 లోనిది. క్వశ్చన్ చూద్దాం. The temperature at 12 noon was 10 degrees Celsius above 0. సో వన్ డేలో 12 noon అంటే మధ్యాహ్నం అని అర్థం. ఓకే, మిడ్ డే. సో మిడ్ డే యొక్క టెంపరేచర్ వచ్చేసి ఎంత అంటున్నారు? 10 degrees above 0 అంటే మిడ్ noon temperature ఎంత? above 0 అని అంటే it should be in terms of positive. Okay, plus 10 degrees Celsius. Okay, if it decreases at the rate of 2 degrees Celsius per hour until midnight, okay, ఆ టెంపరేచర్ గనక గంటకి 2 degrees Celsius అనేది తగ్గుతూ వస్తే మధ్యరాత్రి వచ్చేసరికి at what time would the temperature be 8 degrees Celsius below 0? ఓకే, ఏ టైంకి మనకు టెంపరేచర్ అనేది 8 degrees below 0 అవుతుంది అని అడుగుతున్నారు. 8 degrees below 0 అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్, రైట్? -8 degrees Celsius అనే టెంపరేచర్ ఏ టైంకి చేంజ్ అవుతుంది అని అడుగుతున్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్? సో మిడ్ నైట్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. ఇంకా దీనికోసం ఒక నెంబర్ లైన్ వేసుకుందాం. ఓకే, సో హియర్ వి డ్రా ద నెంబర్ లైన్. ఓకే, సెంటర్ పాయింట్. సో వీల్ కన్సిడర్ ఇట్ యాజ్ 0 ఇన్ ద మిడిల్, రైట్? సో ఇటు పక్కని పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ లెఫ్ట్ సైడ్ విల్ మేక్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? పర్ హవర్కి 2 degrees Celsius అనేది తగ్గుతూ వస్తుంది అని అంటున్నారు. అని అంటే ఇక్కడ మనం ఇక్కడ కింద లిస్ట్ అవుట్ చేసేది టెంపరేచర్ ఇది. ఓకే, టెంపరేచర్ అండ్ డిగ్రీ సెల్సియస్ ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాము నెంబర్ లైన్ పైన. సో గంటకి 2 degrees Celsius తగ్గుతుంది అన్నప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 2 రాసుకుందాం. ఓకే, సో ఇది 2 అనుకుంటే నెక్స్ట్ 2 degrees Celsius చేంజ్ అవుతుంది టెంపరేచర్. సో 4 అనుకుందాం, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10 అనుకుందాం. ఓకే, ఎందుకు మల్టిపుల్స్ ఆఫ్ 2 అని అంటే 2 degrees Celsius మాత్రమే టెంపరేచర్ అనేది ఒక 1 అవర్కి తగ్గుతూ వస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకు సో 10 degrees Celsius ఎప్పుడు ఉంది? 12 noon, రైట్? అంటే ఇది మధ్యాహ్నం. ఓకే, సో మిడ్ డే ఆఫ్ ది డేలో ఎంత ఉంది మనకు టెంపరేచర్? 10 degrees Celsius. సో 1 అవర్ తర్వాత అది 2 degrees Celsius కి తగ్గుతుంది అంటున్నారు కాబట్టి ఇట్ గెట్స్ డిక్రీజ్డ్ ఇంటూ 8 degrees Celsius టెంపరేచర్. సో ఇక్కడ మనకు టైం ఎంత ఉంటుంది అప్పుడు? 12 noon అంటే ఆఫ్టర్నూన్, మళ్ళీ ఇది 1 PM అయిపోతుంది, రైట్? ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 degrees తగ్గి ఇట్ బికమ్స్ టు 6 degrees Celsius టెంపరేచర్. ఈ టైం ఎంత ఉంటుంది ఇక్కడ? 2 PM, రైట్? మళ్ళీ అలాగే 2 degrees తగ్గి అది 4 degrees Celsius అవుతుంది. సో ఇక్కడ టైం ఎంత? 3 PM, రైట్? సో మళ్ళీ 2 degrees తగ్గుతుంది, టైం వచ్చేసి 4 PM అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 degrees తగ్గి ఇట్ బికమ్స్ టు 0 degrees Celsius ఎట్ ఎ పాయింట్, రైట్? ఈ టైం ఎంత అని అంటే 5 PM, రైట్? అంటే ఈవినింగ్ 5కి వచ్చేసేసరికి 0 degrees Celsius అయిపోతుంది. ఓకే, అంటే మధ్యాహ్నం 10 degrees Celsius ఉన్నది సాయంత్రం 5 కంతా ఏమవుతుంది? 0 degrees Celsius అయిపోతుంది. ఓకే, సో అలాగే టెంపరేచర్ కనుక డిక్రీజ్ అవుతూ పోతే మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్లో వచ్చేస్తుంది, రైట్? అంటే ఇక్కడ మనకు -2 degrees Celsius వస్తుంది టెంపరేచర్. ఇక్కడ టైం ఎంత? 6 PM, రైట్? అలాగే డిక్రీజ్ అవుతూ ఇట్ కమ్స్ టు -4, అంతే కదా? నెంబర్స్ విల్ బి ఇంక్రీజింగ్, కాకపోతే సింబల్స్ మైనస్ ఉండడం వల్ల ఇవి తక్కువ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ 7 PM అయింది ఎప్పుడు? -4 degrees Celsius ఉన్నప్పుడు. నెక్స్ట్ మళ్ళీ 2 degrees తగ్గి -6 degrees Celsius కి వస్తుంది. ఇక్కడ టైం వచ్చేసి 8 PM. ఓకే, మళ్ళీ తగ్గి ఇట్ బికమ్స్ టు 8 అండ్ టైం విల్ బి 9 PM. ఓకే, అండ్ ఇట్ కమ్స్ టు -10 and the time will be 10 PM. ఓకే, ఇక్కడ మనం ఒకటి వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి?
సెల్సియస్ బిలో జీరో అంటే బిలో జీరో 8 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు క్వశ్చన్లో, రైట్? ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో? 9 PM, రైట్? అంటే నైట్ 9 o'clockకి ఏమైంది టెంపరేచర్ అన్నది -8 డిగ్రీ సెల్సియస్ లోకి చేంజ్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ మనము 12 hours స్పాన్ రాద్దాము. నెంబర్ లైన్ పైన ఆన్సర్ వచ్చేసింది, రైట్? కాకపోతే మళ్ళీ ఎందుకు రాయడం అని క్వశ్చన్ వస్తుందేమో మీకు. ఎందుకు అని అంటే ఇక్కడ మిడ్ డే నుంచి స్టార్ట్ చేసాం, రైట్? సో మిడ్ నైట్ వరకు మనకు కావాలి అని అంటే డ్యూరేషన్ ఇక్కడ 10 PM ఉంది, ఇంకా 11 PM 12 PM రాస్తే మనకు మిడ్ నైట్ది ఇక్కడ వచ్చేస్తుంది టెంపరేచర్, రైట్? సో మళ్ళీ 2 degrees తగ్గిపోయి -12 డిగ్రీ సెల్సియస్ అయిపోతుంది, రైట్? అప్పుడు టైం ఎంత? 11 PM, రైట్? నెక్స్ట్ 2 degrees కి తగ్గిపోయి ఇక్కడ -14 డిగ్రీ సెల్సియస్ కి టెంపరేచర్ రీచ్ అవుతుంది. ఇక్కడ టైం వచ్చేసి 12 మిడ్ నైట్, రైట్? సో మిడ్ నూన్ నుంచి తీసుకుని మిడ్ నైట్ వరకు వచ్చేసరికి టెంపరేచర్ చేంజ్ ఎంత అయింది? ఇక్కడ 10 డిగ్రీ సెల్సియస్ ఉంటే ఇక్కడ -14 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఓకే? సో ఈ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్? ఎంత? -14 డిగ్రీస్ సెల్సియస్. సో ఆన్సర్ రాసేద్దాము. ఫస్ట్ దీని ఆన్సర్ రాద్దాం. అట్ 9 PM temperature is 8 degrees Celsius below 0 అంటే ఇది -8 degrees Celsius, ఓకే? టైం 9 PM, ఓకే? రాసేసాము. నెక్స్ట్ వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్? మిడ్ నైట్ యొక్క టెంపరేచర్ ఏంటి? -14 degrees Celsius is the temperature at midnight, ఓకే? సో నెంబర్ లైన్ డ్రా చేసి ఆన్సర్ ని ఇలా కనుక్కోవచ్చు. ఇంకొక వే కూడా ఉంది దీని ఆన్సర్ కనుక్కోవడానికి, అది కూడా చూద్దాం, ఓకే? దానికి నెంబర్ లైన్ అవసరం లేదు, కానీ జస్ట్ బై టేకింగ్ ద వాల్యూ we can find out the answer, okay? Let's see this. Temperature ఎంత ఉంది 12 noon కి? Temperature at noon is equals to ఎంత? 10 degrees Celsius, రైట్? సో నూన్కి వచ్చేసరికి 10 degrees Celsius ఉంది, కానీ మనకు ఎక్కడి నుంచి ఎంతవరకు కనుక్కోమన్నారు? మిడ్ నూన్ నుంచి మిడ్ నైట్ వరకు. కాబట్టి మధ్యలో ఎన్ని హవర్స్ ఉంటాయి? మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి వరకు అని అంటే మధ్యలో 12 hours ఉంటాయి. కాబట్టి we need to calculate the temperature for 12 hours, ఓకే? సో పర్ అవర్ కి ఎంత డిక్రీజ్ అవుతుందో అది ఫస్ట్ రాద్దాము. డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ పర్ అవర్ ఎంత అవుతుంది? 2 degrees Celsius. ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సింబల్ అనేది మనము -2 degrees Celsius గా రాసుకోవాలి, ఓకే? సో మనకు 12 hours కి కావాలి కాబట్టి temperature decreased for 12 hours is equals to ఎంత తెలుస్తుంది 12 hours కి ఎంత అని అంటే నెంబర్ ఆఫ్ హవర్స్ అంటే 12 ఇంటూ ఒక్కొక్క గంటకి చేంజ్ అయిన టెంపరేచర్ అంటే -2 degrees Celsius, ఓకే? వీటి రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకు టోటల్ 12 hours టెంపరేచర్ ఎంత చేంజ్ అయిందనేది కనుక్కోవచ్చు, ఓకే? 12 to 24 degrees Celsius, plus into minus becomes minus, okay? -24 degrees Celsius is the temperature decreased for 12 hours, okay? సో ఇప్పుడు మొత్తం మిడ్ నైట్ టెంపరేచర్ ఏంటి అని కనుక్కోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మధ్యాహ్నం ఉన్న టెంపరేచర్ ప్లస్ ఆ 12 hours లో మిడ్ నైట్ వరకు చేంజ్ అయిన టెంపరేచర్ ని యాడ్ చేయాలి. అంటే ఇది
అండ్ ఇది, రైట్? ఈ రెండిటిని గనక మనము ప్లస్ చేస్తే we get the temperature at midnight. ఓకే, సో దాన్ని ఒకసారి చూద్దాము. సో 10 degrees Celsius plus minus 24 degrees Celsius gives, so plus into minus minus 24 degrees Celsius. సో రెండు నెంబర్స్ కి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 24 minus 10 becomes 14 అండ్ ప్లస్ మైనస్ ఏ సింబల్ తీసుకోవాలి, లార్జెస్ట్ నెంబర్ సింబల్ కాబట్టి మైనస్ 14 degrees Celsius. సో ఈ మైనస్ 14 degrees Celsius ఏమైంది, ఇది దేని వాల్యూ, టెంపరేచర్ అట్ మిడ్ నైట్. ఓకే, ఇది ఇక్కడ రాద్దాము, టెంపరేచర్ అట్ మిడ్ నైట్. ఓకే, సో మైనస్ 14 degrees Celsius is the temperature at midnight. సో ఇందాక నెంబర్ లైన్ మీద కూడా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, minus 14 degrees Celsius, right? This is the end of the question number 5 and next we will move to the question number 6 in the same exercise.